ఉన్నాయి అనుదిన బలిని నిలిపివేయడానికా అని అంటే నిజమే. ఏంటి అనుదిన బలి? ఏంటి అనుదిన బలి? నువ్వు నేను ఏ దేవుని వాక్యానికి సంపూర్ణంగా బలిగా మనం సమర్పించుకోవాలి. మనమే అనుదిన బలిగా ఉండాలి. కుటుంబ బలిపీఠం మన దగ్గర ఉండాలి. వాక్యానుసరమైన జీవితాలు మనలో ఉండాలి. వాక్యానికి సంబంధమైన బలిపీఠం మనం కట్టాలి ఇక్కడ. కానీ డినామినేషన్లు ఏం చేసినాయి? అసలైన వాక్యం వచ్చినప్పుడు, ఆ తలవాయి ప్రత్యక్షత వచ్చినప్పుడు, మర్మములన్నీ విప్పబడి ఆ ఎత్తబడి విశ్వాసం ప్రయాణానికి వచ్చేసరికి ఈ వాక్యాన్ని నమ్మనివ్వకుండా రోమన్ క్యాథలిక్ దాంతో ఉన్న అనుబంధ సంస్థలన్నీ కూడా ఈ అనుదిన బలిని నిలిపివేసినాయి. ఇప్పుడు అర్థమైందా? అయితే నీలో ఎందుకు అనుదిన బలి జరుగుతుందో తెలుసా? నీకు ఏలియా ఆత్మతో నింపబడిన ప్రవక్త, మోషే వంటి ఆత్మతో నింపబడిన ప్రవక్త ఇప్పుడు మన మధ్యకు వచ్చి ఆ మర్మములన్నీ విప్పి ఏలియా ఆ పడిపోయిన బలిపీఠాన్ని కడితే, మోషే నిర్గమాన్ని మనకు తీసుకొచ్చి డినామినేషన్ నుంచి మనకి బయటికి తీసుకొచ్చి ఇప్పుడు ఒక మందిరంగా మనం కట్టబడుతున్నాం. ఇక్కడ అనుదిన బలి జరుగుతూ ఉంది. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. రోమన్ క్యాథలిక్, అమెరికా రెండు వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇజ్రాయెల్తో, మేం మందిరం కట్టిస్తాంగా అనుదిన బలి జరగడానికి, మేం కట్టిస్తాం, సపోర్ట్ చేస్తాం అన్నారు కదా. నిజానికి నిబంధన చేసే దానికోసమే, మందిరం మరలా కట్టబట్టడానికి. ఇప్పుడు ఏదైతే ఓమర్ మసీదు ఉందో ఆ ఓమర్ మసీదు ఆ స్థానంలో నుంచి తీసివేయబడి, మరి ఎలా జరుగుతుందో తెలియదు. కొంతమంది అంటున్నారు ఆ ఓమర్ మసీదు అక్కడే ఉంటుందని. ఉంటే ఇంక దేవుడు ఎందుకు? అది తప్పనిసరిగా ఉండకూడదు. అది హేయమైన, నాశనకరమైన హేయమైన వస్తువు అది. ఇప్పుడు అక్కడ ఉండడానికి లేదు అది అందుకనే ఇప్పటికే ఆ మందిరంలో ఇప్పటికే ఎంతవరకు స్వాధీనపరచుకోవాలో ఇజ్రాయెల్ స్వాధీనపరుచుకున్నారు. ఇప్పుడు మందిరం యొక్క స్థలాన్ని చివరికి ఆ మందిరం యొక్క అడుగు భాగములో టన్నెల్ తవ్వి, వాళ్ళకి అన్నీ అయ్యేగా, ఏమంటారు అయ్యి, సొరంగాలు తవ్వి, ఇంతకుముందు ఎక్కడైతే ఏ స్థలములోనైతే వాళ్ళు బలి అర్పణ అర్పించే వాళ్ళు, అంటే ఎక్కడ కరెక్ట్గా వాళ్ళ బలి అర్పణ జరిగించే స్థలం ఎక్కడైతే ఉందో అదే స్థలంలో వాళ్ళు టన్నెల్లోకి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చారు. మొన్న ఇక్కడికి వచ్చామంటే అక్కడ కూడా వెళ్తామని వాళ్ళు రుజువుపరిచారు. ఇదిగో మేము ఏ స్థలానికి అయితే రావాలో ఆ స్థలానికి వచ్చాం, నెక్స్ట్ దాన్ని స్వాధీనపరుచుకుంటామని చెప్పని ఎవరు అతను నెతన్యాహు ఆల్రెడీ దాన్ని సెంటెన్స్ ఇచ్చేసాడు. ఆయన ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఇప్పుడు ప్రపంచమంతా కూడా ఈ దక్షిణ దేశపు రాజు అలాగే ఆ రోమన్ క్యాథలిక్ రెండు కలిపి అక్కడ ఒక అనుదిన బలిని జరిగించడానికి ప్రస్తుతం ప్రయత్నం చేస్తున్నారు. కానీ నెక్స్ట్ వాళ్ళు చేసే పని అంటే చెప్పనా? అందుకే ప్రవక్త అంత అవసరమనండి. ఈ మర్మాలు ఆ ప్రవక్త లేకపోతే మనం అర్థం చేసుకునే వాళ్ళం కాదు. ప్రవక్త అంటాడు, ఎప్పుడైతే మందిరం కట్టబడిద్దో కరెక్ట్గా 660 రోజులు మాత్రమే. ఎన్ని రోజులు లెక్క? 690 రోజులు, 660 రోజులు కరెక్ట్గా వాళ్ళు బలర్పించుకుంటూ ఉంటారు ఇజ్రాయెల్. ఆ తర్వాత ఈ నాశనకరమైన హేయ వస్తువు ఇప్పుడు ఓమర్ మసీద్ కాదు, రోమన్ క్యాథలిక్కే వెళ్ళి ఏమంటాం దాన్ని, యెరూషలేములో వాడి యొక్క స్థానాన్ని వెళ్ళి ఆ మందిరంలో వాడు నిలబడి వాడు ఆరాధించబడడానికి ఇష్టపడతాడు. అప్పుడు మరలా ఈ ఇజ్రాయేలులు నిబంధనను కొట్టివేస్తే, ఆ నిబంధన కొట్టివేసినప్పుడు అనుదిన బలి ఆగిపోద్ది. మరలా రోమియులు వారిని స్వాధీనపరుచుకుంటారు. రోమియులు ఇజ్రాయేల్ని స్వాధీనపరుచుకుని ఆ టైంలోనే మోషే ఏలియాల్ని 1,44,000 మందిని వాళ్ళు చంపేస్తారు. చంపేసిన తర్వాత 3 దినాల తర్వాత వాళ్ళందరూ తిరిగి లేచి వాళ్ళు మరలా ఎత్తబడిపోతారు. జరిగేది అది, ఈ స్టోరీ అంతా అది. అయితే అక్కడ వాళ్ళ అనుదిన బలి నిలిపివేయబడినట్లే ఈ కాలంలో కూడా ఎత్తబడే వధువు యొక్క అనుదిన బలి నిలిపివేయడానికి డినామినేషన్లన్నీ ఏకమవుతున్న టైం ఇది. నా మాట అర్థమైందా? ఇప్పుడు నువ్వు నేను స్వేచ్ఛగా వాక్యం అంటున్నావు. కొన్ని రోజులైతే ఈ మందిరాలు మూతపడతాయి. ఈ అనుదిన బలి ఏమవుతుంది? ఆగిపోద్ది. ఎందుకు ఆగిపోద్ది?
వాడి ఉద్దేశం ఏంటి? వాడు ఏలాలి ప్రపంచాన్ని, ప్రపంచమంతా వాడి గుప్పుట్లో రావాలి. అక్కడ యూదులకు ఏదైతే జరగబోతుందో ఇప్పుడు వధువు కూడా అదే జరగాలి. ఈ రోమనిజము అలాగే ఆ WCC ప్రపంచ సంఘ సమైక్య అవన్నీ కూడా కలిసి ఇప్పుడు ఈ వధువు మీదకి ఒత్తిడిని తీసుకొస్తాయి, ఈ అనుదిన బలి జరగకుండా ఆపడానికి. అయితే ఈ బలి ఆగదు. ఈ బలి ఎందుకు ఆగదు తెలుసా? ఈ మర్మాలన్నీ విప్పుతుంది. ఈ బైబిల్ని కాల్ చేసినా ఏం పర్లా, ఇప్పుడు ఇదే బైబిల్ అవుతుంది. ఈ వర్తమానము ఈమెగా మార్చబడుతుంది. ఇప్పుడు నీకున్న టైం ఏంటి తెలుసా? ఈ ఉన్న టైంలోనే మర్మములన్నీ విని నువ్వు ఆ వాక్య ప్రత్యక్షతను పొందుకోవాలి. నువ్వు ఇంక ఎవరు వచ్చి నీ మీద దాడి చేసినా నిన్ను చంపడానికి అవకాశం లేదు. నువ్వు తిన్నది ఏంటంటే 7 ముద్రలు. 7 ముద్రలు తిన్న తర్వాత నీకు మరణం అనేది నీకు కాలం అనేది ఉండదు, మరణం అనేది లేదు నీకు. ఒకవేళ వాళ్ళు ఒత్తిడి తీసుకొచ్చి అనుదిన బలి నిలిపివేయొచ్చేమో కానీ హేయమైన వస్తువు నీ మీద కూర్చున్న అర్హత మాత్రం లేదు. అది జరగక ముందే ఎత్తబడే విశ్వాసం దేవుడు మనకి ఇస్తాడు. అందుకని ఒకవైపునేమో వాళ్ళ అనుదిన బలి నిలిపివేయడానికి, ఎందుకంటే అక్కడ జరిగే కార్యం అది నెక్స్ట్ జరగబోతుంది. అది ఇప్పటికే వాళ్ళ బలి ఇంకా స్టార్ట్ అవ్వాల. అయితే ఇప్పటికే వాళ్ళు ఏదైతే ఎర్రని పెయ్యలు ఉన్నాయో ఆ ఎర్రని పెయ్యలు తీసుకొచ్చారు. తాత్కాలికంగా వాళ్ళు కొన్ని ట్రయల్ చేస్తున్నారు. మందిరాన్ని కట్టిన తర్వాత వాళ్ళు ఆ ఎర్రని పెయ్యను బలిర్పించాలి. అది తాత్కాలికంగా వాళ్ళు చేశారు. అది ఇప్పటికే మనం వార్తలో చూస్తున్నాం. కానీ నిజమైన బలి ఎప్పుడు స్టార్ట్ అవుద్దంటే మందిరం కట్టబడిన తర్వాత. ఆ మందిరం కట్టబడిన తర్వాత జరిగే దాన్ని వాళ్ళు అనుదిన బలి అనేది జరగాలి. ఆ అనుదిన బలి కొంతకాలమే జరిగితే తర్వాత వాడు ఆపేస్తాడు. మళ్ళా అక్కడ యూదులకి ఏం చేస్తుందో ఈ 3 పవర్లో, ఏ 3 పవర్లో ఇప్పుడు కొంచెం మన దగ్గర రావాలి. మత శక్తి, రాజకీయ శక్తి, దయ్యపు శక్తులు. అక్కడ ఎలాగైతే ఈ 3 కలిపి మనల్ని ఇవి ఒత్తిడి తీసుకొస్తున్నాయో అక్కడ కూడా దక్షిణ దేశము, ఆ యొక్క రోమన్ క్యాథలిక్, ఇలాగ ప్రపంచ సంఘ సమైక్య అంతా కలిసి అక్కడ కూడా మరలా కట్టబడిన మందిరాన్ని వాళ్ళు నిలిపివేసి వాళ్ళ అనుదిన బలను ఆపేసి చివరికి వాళ్ళ మీద కూడా ఒత్తిడి తీసుకొచ్చి 1,40,000 వాళ్ళు చంపుతారు అక్కడ. అయితే ఇక్కడ మాత్రం వధువుకి మరణం లేదు. ఈ అధ్యాయం యొక్క సారాంశం ఇది. 4 రాజులు కలిపి యూదులు లేకుండా చూశారు. కానీ యూదులు ఉన్నారా లేరా? వీళ్ళ ప్రయత్నమే యూదులే లేకుండా చేయాలని. కానీ అది అయ్యిందా? అవ్వలా. వాళ్ళు చంపాలనుకున్నారు. కానీ ఈ హిట్లర్ టైంలోనే దేవుడు వాళ్ళని తీసుకెళ్ళి ఒక రాజ్యంగా చేసి పడేశాడు. ఇప్పుడు ఈ రోమనిజం ఏంటి? రోమనిజం ఇదిగో 3 శక్తులు కలిపి, మత శక్తి, రాజకీయ శక్తి, దైవ శక్తులు, లేదా తెల్లని గుర్రం, ఎర్రని గుర్రం, నల్లని గుర్రం, ఇప్పుడు పౌండరు వర్ణం గుర్రం కలిపి ఇప్పుడు ఈ వధువు మీదకి ఈ అనుదిన బలి నిలిపివేయడానికి రంగం సిద్ధం చేసింది ఆల్రెడీ. కొన్నిసార్లు చెప్పాను మీకు, ఎంతమంది గుర్తుందో, ఆల్రెడీ ఫైల్ మన భారతదేశం యొక్క మెయిన్ కోర్టులోకి వెళ్ళింది. ఏంటి ఆ ఫైల్ తెలుసా? ఇప్పుడున్న డినామినేషన్లు, పెద్ద పెద్ద డినామినేషన్లు చెప్తున్నాయి, చిన్న చిన్న ఇండిపెండెంట్ మినిస్ట్రీలు ఎవరైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా మా మాటే వినాలి, మా కిందకి రావాలని ఒక సైన్ చేయండి అని లెటర్ ఆల్రెడీ వెళ్ళింది పైకి. వన్స్ ఆ లెటర్ మీద సైన్ పెట్టబడిందా మనలాంటి చర్చలకి ఇంకా ఆప్షన్ కూడా లేదు. ఫస్ట్ థింగ్, ఒకవేళ ఏదైనా ఆప్షన్ ఉందంటే నువ్వు ఆ WCCలో జాయిన్ అవ్వాలి, ఏదో ఒక సంస్థలో జాయిన్ అవ్వాలి. ప్రవక్త అన్నాడు ఏదో సంస్థలో నువ్వు జాయిన్ అయితే అది 666 ముద్ర అన్నాడు ప్రవక్త. ఇప్పుడు మనం జాయిన్ అవ్వం, మనమైతే అవ్వలేం. కొంతమంది తెలియని వాళ్ళు ఉన్నారు, ఈ వర్తమానం ఎవరో తెలియని వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తారు, ఏదో ఒకటిలే ముందు చర్చ జరుగుతుందిగా, చర్చి ఆపడం ఎందుకు? ఎందుకంటే బిల్డింగ్లన్నీ కట్టుకున్నారు, అన్ని సొంత ఆస్తులే. ఇప్పుడు డినామినేషన్ అనుకో, సొంత ఆస్తులు ఉండవు, అన్ని మినిస్ట్రీ ఆస్తులు. ఇప్పుడు బాప్టిస్ట్ ఉందండి, సొంత ఆస్తా? పెంతుకొస్తువులు ఉన్నారు, సొంత ఆస్తా? అన్ని మినిస్ట్రీ ఆస్తులు. కానీ ఇండిపెండెంట్ వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇప్పుడు మన ఇండిపెండెంట్ పరిచయం ఏంటి? ఎవరి పరిచయం లేదు. ఈ ఆస్తి అంత ఎవరికి వారసు ఉన్నప్పుడు నేనేగా. ఇప్పుడు నా పెత్తనం ఏంటి? నేను ఎవడు దాంట్లో జారిన అన్నా నేను
అది నాకు ఉందగా ఎవడో ఎందుకు అని చెప్పి